నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు కార్పొరేషన్ బ్యాంక్ ఎక్స్ సీనియర్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఏఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం అండి. రాజశేఖర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకునే కాన్సెప్ట్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. బట్ ఇదే కాకుండా దీంట్లో ఇంకొక టాపిక్ కూడా ఉంది, ఎస్డబ్ల్యూపి. సో ఎస్ఐపి అంటే ఏంటో ప్రీవియస్ సెషన్లో చెప్పారు. ఈ సెషన్లో ఎస్డబ్ల్యూపి అంటే ఏంటో మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియచేయగలరు? తప్పకుండానండి. మీరు చెప్పినట్లుగా మ్యూచువల్ ఫండ్స్ అనగానే ప్రతి వారికి గుర్తొచ్చేది ఎస్ఐపి లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదే అందరికీ తెలుసు. యంగ్ జనరేషన్ వారికి ఎవరికైనా సరే దట్ ఈజ్ ప్రతి నెల 10,000 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ లంసమ్ ఒక గోల్ రిటైర్మెంట్ ప్లానింగ్ తీసుకొని మనం ఇది తీసుకుంటాం. మన గోల్, మన కార్పస్ క్రియేట్ అవుతుందండి. ఈ ఎస్డబ్ల్యూపిని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఇది చాలా కాలం నుంచి ఉన్న, ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి. ఎందుకంటేనండి దీని ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఒక లంసమ్ మేము బ్యాంక్లో ఫిక్సెడ్ చేసుకున్నాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ ఉన్నాయో మనకందరికీ తెలుసు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ 5 years అండ్ అబోవ్ 5.5 నుంచి 6% మధ్యలో ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉంది. న్యాచురల్లీ కాదు, దట్ ఈస్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. న్యాచురల్ అనకూడదు, దట్ ఈస్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. తప్పకుండా మనము యాక్సెప్ట్ చేసి తీరాల్సింది. అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళినా కూడా 6 to 6.5. ఇది అండి ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ సినారియో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఈ ఎస్ఐపి అని చెప్పారే ఇంతకు మునుపు, దానికి ఎగ్జాక్ట్గా రివర్స్ అండి. రివర్స్. ఎస్ఐపికి రివర్సే ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. రైట్. అది ఎలాగంటేనండి, సే ఒక గవర్నమెంట్ ఎంప్లాయో ప్రైవేట్ ఎంప్లాయో రిటైర్ అయినారో, లేదా ఆయనకు ఒక మంచి కార్పస్ ఒక ప్లాట్ అమ్మిన తర్వాత ఒక మంచి కార్పస్ వచ్చింది, ఒక 50 లక్షల రూపాయలు వచ్చింది. బ్యాంకుకి వెళ్తే 6%. అది కూడా మీరు మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. మంత్లీ అయితే డిస్కౌంటెడ్ రేట్స్లో ఇస్తారు. దీన్ని ఏం చేస్తారంటేనండి, ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో ఈ 50 లక్షలను ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో లంసమ్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. ఓకే, ఒకేసారి. మామూలుగా ఎస్ఐపిలో నెల 1,000 2,000 3,000 పెట్టుకుంటాం. అవునండి. బట్ దీంట్లో అంటే ఒక బల్క్ అమౌంట్ని తీసుకెళ్ళి పెట్టుకోవడం. అందుకోసం దానికి ఎస్ఐపికి ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్, రివర్స్ అంటారండి. దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏమి, దీనికి ఏమి కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఎందుకంటే ఇది చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాంక్స్ ఇంట్రెస్ట్లు అనేటప్పటికి వాళ్ళు ఇంకా చాలా బాధపడుతూ ఇదిగా ఉన్నారు ఆ ఇంట్రెస్ట్ చూసి. ఈ ఇంట్రెస్ట్ రేట్ సినారియో గురించి మనం ఏం మాట్లాడలేము, అది మార్కెట్ డ్రివెన్ ఇంట్రెస్ట్ రేట్స్. మనం అంటే ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఇప్పుడున్న అవెన్యూస్లో కొంచెం ఎక్కువ రిటర్ను అలాంగ్ విత్ సేఫ్టీ, అది అండర్లైనింగ్ అండి తీసుకోవడం. దీనికి ఎలా అంటే అండి, ఒక మ్యూచువల్ ఫండ్, దానికి నేను చెప్పే సలహా ఏమంటే అండి, దీంట్లో ఇంకా దీనికి ఇన్వెస్టర్స్కి ఇచ్చే సలహా ఏమంటే, ఇది మీరు 50 లక్షలు ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 10 lakhs చొప్పున 5 ఫండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 5 లక్షలు చొప్పున 10 ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఒకే ఫండ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ 50 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడే మీరు ఆప్షన్ ఇవ్వచ్చు, నాకు ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ ఇంత, 50 లక్షలకు నాకు 7,000 రూపాయలు ప్రతి నెల నా అకౌంట్కు ప్రీ డిటర్మైన్డ్ డేట్లో వచ్చి క్రెడిట్ కావాలి. అంటే పెన్షన్ లాగా అనుకోండి. అవునండి. నెలకు ఒక 7,000 8,000. అవునండి. మంత్లీ అయినా తీసుకోవచ్చు, క్వార్టర్లీ అయినా తీసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ అయినా తీసుకోవచ్చు, ఇయర్లీ అయినా తీసుకోవచ్చు. ఆప్షన్ ఈజ్ టు ఇన్వెస్టర్. సో ఇది ఒక విధంగా ఫిక్స్ ఎఫ్డి స్కీము, ఎఫ్డి ఇంట్రెస్ట్ తీసుకున్నట్టుగా మనం భావించాలి. బ్యాంకులు ఏం చేస్తాము, 10 ఏళ్ళలో లేదా 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అట్ ది ఎండ్ ఆఫ్ 10 years కూడా మీ 50 lakhs మీకు వస్తుంది. ఇక్కడుండే బ్యూటీ అండి, దీన్ని మనం మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ గ్రోత్ స్కీమ్లో, లాంగ్ టర్మ్ బాగా పర్ఫామ్ చేసిన స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం.
చేసిన తర్వాత మనకు ముందే ఆప్షన్ ఇచ్చేస్తాం, మాకు మంత్లీ ఇంత కావాలి. మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందండి, ప్రతీ నెల మనకు 50 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ డే నాడు మనం చేసిన రోజు 50 లక్షలకి ఎన్ని యూనిట్స్ వస్తాయో అన్ని యూనిట్స్ అలాట్ చేస్తుందండి. 20 రూపాయలతో ఎన్ఏవితో అలాట్ చేసింది అనుకుందాం మనం, 25,000 యూనిట్లేమో వస్తాయి రఫ్లీగా, అంతే కదండి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఆ ఎన్ఏవి 21 కావచ్చు, 19 కూడా కావచ్చు. మీరు 20 రూపాయలతో మీరు ఇన్వెస్ట్ చేశారు, 10 ఇయర్స్ చేశారు. దీనికి లాకిన్ పీరియడ్ అంటూ కూడా ఏం లేదండి, లేదండి. మీరు ఈరోజు నాకు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో మన మీద 10 ఏళ్ళు అనుకొని దిగాము, నాకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, 6 నెలల తర్వాతే నా డబ్బులన్నీ నాకు కావాలి అంటే రిడెంప్షన్ ఒకే ఒక బటన్తో మీ డబ్బులన్నీ మీకు వెనక్కి వస్తాయి. 10 ఏళ్ళు యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దిస్ వన్ అండి. దిస్ ఇస్ నో లాకిన్ పీరియడ్. ఒక బటన్ మీద కొట్టామంటే డబ్బులు థర్డ్ డే T+3 లేదా T+4 3 or 4 వర్కింగ్ డేస్లో వస్తాయి. అది ఇన్వెస్టర్స్ బాగా గుర్తుంచుకోవాలండి. దీంట్లో ఏమంటానండి, సో ఈ మంత్ మనం ఇన్వెస్ట్ చేసాం, నెక్స్ట్ మంత్ వస్తుంది. ఎలా చేస్తారు మ్యూచువల్ ఫండ్, మీకు కావాల్సిన 7,000 8,000 రూపాయల ముందే మీరు ప్రీ డిటర్మైన్డ్ అమౌంట్ చెప్తారు కాబట్టి 8,000కు సరిపడా యూనిట్స్ రిడీమ్ చేసి మీ అకౌంట్కి వచ్చేస్తాయండి. సో మీ కార్పస్ అక్కడ 10 లక్షల రూపాయల నుంచి 8,000 రూపాయలు తగ్గుతుంది. కానీ మీకుండే ఈ యూనిట్ యొక్క కాస్ట్ 21 అయింది అనుకుందాం, ఆ ₹1 మీ 20,000 యూనిట్లకు వర్తిస్తుంది. రైట్. ఇది రిటైర్డ్ వాళ్లకు, పెన్షన్ లేని వాళ్ళకి, ఎస్పెషల్లీ పెన్షన్ లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ పెన్షన్ మీకు తెలిసి ఉంటుంది, కార్పొరేషన్స్లో కొంతమందికి పెన్షన్ ఉండదు. ఆర్టీసీ, బెవరేజెస్ కార్పొరేషన్ ఏదో బల్క్ వచ్చేస్తున్నాం. ఈవెన్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వాళ్ళకు కూడా పెన్షన్ లేదు, బల్క్ అమౌంట్ వస్తుంది. 50 lakhs ఎంతో వస్తుంది అనుకుందాం, 50 తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తే మాకు చాలా ఇంట్రెస్ట్ చాలు అనుకొని బ్యాంకుకి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది రిస్క్ తీసుకొని బయట ప్రైవేట్ ఫైనాన్స్కు, చిట్స్కు, ప్రైవేట్ చిట్స్కు వెళ్ళి దే ఆర్ లూజింగ్ దేర్ హార్డ్ ఎర్న్డ్ క్యాపిటల్ అండి. 30-35 years సర్వీస్ చేసి వచ్చిన అమౌంట్ ఒకసారిగా పెట్టేసి, నేను చెప్పే సలహా ఏమంటే, ఇది కొంచెము రిటైర్డ్ ఫండ్స్ పెడుతున్నారు కాబట్టి ఒక సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోండి. 5 మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి, 10 lakhs. మీకు మెడికల్ ఎమర్జెన్సీ కోసం కావాలంటే బ్యాంక్లో ఒక 5 lakhs ఎంతో పెట్టుకోండి. మిగతా అదంతా మీరు 40-45 మీరు ఏఆర్ ఎంజాయింగ్ ఆల్మోస్ట్ మంచి 8% పెన్షన్ వస్తుంది. లేదంటే 10% కూడా, 8 అనే కాదండి, 10% కూడా చేసుకోవచ్చు. ఈ సన్ లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ 14.87% వచ్చిందండి. యాక్సిస్ బ్లూ చిప్ 5 years CAGR 17.6 5 years అండి. అదే మైరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 16.3 మిరాయి అసెట్. లేదండి ఇవన్నొద్దు, నేను స్టేట్ బ్యాంక్నే నమ్ముతాను, వెరీ గుడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ గ్రోత్ CAGR 13.4 5 years అండి, ఇవన్నీ 5 years. మీరు ఎటు చూసుకున్నా కూడా ఈవెన్ 12% CAGR చూసుకున్నా మీ 10 లక్షల రూపాయలు మనము కన్సర్వేటివ్గా వేసుకుంటే. కానీ నేను అనేది ఏమంటే, ఈ 10 లక్షలు మీరు బ్యాంకుతో అనుకొని వచ్చారు, మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కోసం అనుకోండి, 8%తో బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ ఈ 10 lakhs మీకు ఇంకో 15 lakhs అయినా, అంటే ఇంకొక 5 lakhs యాడ్ అయినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ 10 years యూ ఆర్ బీటింగ్ ద ఇన్ఫ్లేషన్. ఇదే అండి నేను రిటైర్డ్ అయిన వీళ్ళకందరికీ నేను ఇచ్చే సలహా, మీరు యూ థింక్ అబౌట్ దిస్ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్ఐపి గురించి మాత్రమే డీటెయిల్డ్గా తెలుసు, బట్ ఇవాళ మీ ద్వారా ఎస్డబ్ల్యూపికి ఉన్న ఇంపార్టెన్స్ అండ్ దాని ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో కూడా ఇవాళ మీ సందర్భంగా ఎస్డబ్ల్యూపి గురించి పూర్తిగా డీటెయిల్డ్గా నేను కూడా తెలుసుకోగలిగాను. అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటున్నారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.